ప్రభు మిమ్ములను ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు. వన్స్ అగైన్ నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాలలో అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని, ఇతరుల కంటే మనం ఉన్నత స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఉంటాం. ఈ ఆశకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వ్యాపారాలు ప్రారంభిస్తాం. ఈ లోక సంబంధంగా మనం డెవలప్ అవ్వాలని అనేక కార్యక్రమాలను మనం చేపడుతూ ఉంటాం. అయితే మనం చేపట్టిన ప్రతి కార్యము మధ్యలోనే ఆగిపోతూ ఉన్నది. అది పూర్తి కావట్లేదు. యవనస్తులు ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, పీజీలు చేస్తూ ఉన్నారు, ఇంజనీర్ చేసి అయిపోయింది. కానీ తాను అనుకున్నది మాత్రం రీచ్ అవ్వలేకపోతున్నాడు. తను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాడో తన జీవితంలో అది సఫలం కావట్లేదు. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈ లోక సంబంధమైన వ్యక్తులు కావచ్చు, వారు చేపడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం అవ్వాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2023లో ఎన్నో కార్యాలను ప్రారంభించావు, కానీ ఏది సఫలం కాల. అందుకనే నిస్సహాయ స్థితిలో ఉండి ఏది ప్రారంభించినా మేలును పొందుకోవట్లా, కార్యము సఫలం కావట్లేదు అని ఈ 2024లో మౌనంగా ఉండిపోయావు. అయితే ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏమిటి అంటే, కీర్తనకారుడు తన అనుభవాలలో నుండి ఆయన చెప్తున్న మాట, అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనకారుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చేపట్టిన కార్యాలు సఫలం అవ్వాలంటే అది దేవుని ద్వారానే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడు మనం ప్రారంభించిన కార్యాలు సఫలమవుతాయి? మనం చేపట్టినటువంటి మంచి కార్యము ఎప్పుడు సఫలమవుతుంది అనంటే మొదటి వచనంలోనే తెలియజేశాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. చాలు. అతడు చేయునదంతయు సఫలం అవ్వాలి అంటే నీవు నేను ప్రారంభించినటువంటి ఈ పని
సఫలం అవ్వాలి అని అంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనం నడవకూడదు. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో డెవలప్ అవ్వాలని వ్యాపారాన్నో, బడ్డీ కొట్టునో, వ్యవసాయాన్నో చేయాలనుకుంటాం. ఒక మంచి ఆలోచన కలిగి, అరే ఈ సంవత్సరం అన్నా 1 ఎకరం పొలం కౌలుకు తీసుకొని మిరప చేనేసి సాగు చేద్దాం అన్న ఆలోచనతో ఉంటారు. వెంటనే నీ పక్కన ఉన్నటువంటి ప్రజలు సాతానుగాడు వాళ్ళు జొరబడి, నీకొచ్చా అసలు ఎలా సాగు చేయాలో నీకు తెలుసా, నీకెందుకురా, అవసరమా అని కొన్నిసార్లు వీళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు, ఆలోచన చెప్తూ ఉంటారు, ఆలోచనలు కలుగజేస్తూ ఉంటారు. అప్పుడు మనకేమనిపించింది, అనుకున్న కార్యాన్ని ప్రారంభించలేము. పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే ఇస్సాకున్నాడు. ఆ దేశమంతటా కరువు, వర్షాలు లేక భూమి ఎండిపోయి నెర్లిచ్చింది, కాలువలు రాక పంటలు పండట్లేదు. ఆ సమయంలో ఇస్సాకు సాగు చేద్దామని ఆ పంట చేనుని కౌలుకు తీసుకొని, పొలాలను కౌలుకు తీసుకొని సాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు అతనికి ఆలోచన చెప్తున్నారు, ఏవయ్యా స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం మేము, అరే వర్షాలు లేక భూమి నెర్లిచ్చి ఎండిపోయి ఉంటే నువ్వు సాగు చేయాలనుకుంటున్నావేంది, ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ పర్సన్స్, మాకు తెలుసు ఎప్పుడు పంట సాగు చేయాలో, ఎప్పుడు విత్తనం జల్లాలో మాకు తెలుసు, ఎందుకురా నాయన వర్షాలు లేవు, పొలం తీసుకొని పంటను పండించాలనుకుంటున్నావు, నష్టపోతా, వద్దు ఆపేసే, నీ మేలు కోరి చెప్తున్నాను, ఒక్కసారి గనక నువ్వు నష్టపోతే కోలుకోలేవు అని అక్కడున్నటువంటి ప్రజలు ఆయనకి ఆలోచనలు చెప్తా ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇస్సాకు ఏం చేశాడంటే దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇస్సాకుతో, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు పని ప్రారంభించు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు పనిని ప్రారంభించు అన్నాడు. మరోవైపు చూస్తే ప్రజలందరేమో దుష్ట ఆలోచనలు ఇస్తూ ఉన్నారు, దుష్ట సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇస్సాకు గనక ప్రజల మాటలను విని వారి సలహాలను తీసుకొని వారి ఆలోచనకు చెవియొగ్గి ఆ సంవత్సరం గనక విత్తనం చల్లకపోతే ఇస్సాకుకు జీవితంలో కూడా కరువు ఎంటర్ అయ్యేదండి. కానీ ఆ సమయంలో ఇస్సాకు దేవుని యొద్ద విచారించి, దేవుని దగ్గర ప్రార్థించి, దేవుడు చెప్పిన మాట ప్రకారం, ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం ఆ సంవత్సరమందు విత్తనమును చల్లాడు. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉండి 100 ఫలాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దుష్ట ఆలోచనలు ఇచ్చేవాడు సాతానుగా, వాడు నల్లగా ఉంటాడు, 2 కొమ్ములు తగిలించుకొని రాత్రికాల సమయంలో కల్లో కనబడి చెప్తాడు అనుకుంటారు మీరు. నో, నీ పక్కనే ఉంటారు, నీతోనే ఉంటారు. నువ్వు ఎదగటం ఇష్టం లేక, నీ వ్యాపారం అభివృద్ధి చెందటం ఇష్టం లేక, నువ్వు చదువుతున్నావు కదా, మంచి పొజిషన్లో నువ్వు వెళ్ళాలని, చదువుకోవాలని నిర్ణయించుకున్నావు, అది ఇష్టం లేక మనకెందుకురా, కలెక్టర్ అనేది పెద్దోళ్ళు చదువుకుంటారు, డబ్బున్నోళ్ళు చదువుకుంటారు, నీకెందుకురా, ఏదో వాలంటీర్ ఉద్యోగానికి సంబంధించి 10th క్లాస్ చదువుకో చాలు. పక్కనోళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. వీడికేమో నేను కలెక్టర్ అవ్వాలా, నేను ఇంజనీర్ అవ్వాలా, నేను లాయర్ అవ్వాలా, నేను డాక్టర్ని అవ్వాలన్న ఒక ఆలోచన ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, నీకెందుకురా, వెనకాల ఏముందని, ముందే ఉంది వెనకాలే ఉందిరా, తింటేనే మనకి అన్నట్లు చెప్పినప్పుడు అతడు వాళ్ళు చెప్పిన ఆలోచన బట్టి
తనకున్నటువంటి ఆ మైండ్ సెట్ని కూడా కొంతమంది మార్చుకొని ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? బ్రష్లు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. అందుకనే దుష్టులిచ్చే ఆలోచన చొప్పున మనం ఎప్పుడూ నడవకూడదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే లోక సంబంధమైన ఆలోచనలే చెప్తారు. పాపములో పెనుగులాడేవాడు పాప సంబంధమైన ఆలోచనలు చెప్తాడు. మద్యం తాగేవాడి దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే వాడేం చెప్తాడు? మద్యం తాగురా, బాగుంది, ప్రశాంతంగా ఉంటావు, పగలంతా పనిచేసి వచ్చావు కదా, బాడీ పెయిన్స్ తగ్గిపోవడానికి ఒక పెగ్గేసుకుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు, అన్నీ మర్చిపోవచ్చు అని చెప్తాడు తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి అడిగితే. అదే మంచి ఆలోచన కలిగి దైవ భయము కలిగి దేవుని ఉపదేశంలో ఉంటూ ప్రార్థనా పరులుగా ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మంచి సలహాలు ఇస్తారండి. అది మనం గుర్తించాలా. అందుకనే నీ కార్యాలు ఎందుకు సఫలం కావట్లేదంటే, నీవు ప్రారంభించిన పని ఎందుకు సఫలం కావట్లేదంటే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావు. ఆదికాండం 1వ అధ్యాయంలో తన పోలికగా దేవుడు మానవుణ్ణి నిర్మాణం చేసిన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞను అనుగ్రహించాడు వాళ్ళకి. ఇక్కడున్నవన్నీ తినండి, కానీ ఈ మధ్యలో నా చెట్టు పండుని తినొద్దన్నాడు. ఇప్పుడు ఆదాము తన పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టుడు ఎంటర్ అయ్యాడు. సాతానుగాడు సర్పంలో ప్రవేశించి సర్పం ద్వారా దగ్గరకు వచ్చాడు. వచ్చి అప్పుడు దాకా ఆ పండుని దేవుడు తినొద్దు అన్న ఆలోచనతో ఉన్నది అవ్వ. ఎప్పుడైతే సాతానుగాడు ఇది నిజమా, అది తింటే మీరు దేవదూతలు అవుతారు, మీకు అలా చెప్పుంటాడు, తిను ఒకసారి అని ఎప్పుడైతే దుష్ట ఆలోచన ఆమెకు కలుగు చేసిందో, అవునా సరే తిని చూద్దాం అని చెప్పేసి తిందే దిగంబరినిగా మార్చబడింది. అంతటితో ఆగిపోయిందా? అయ్యగారికి కూడా ఇచ్చింది. స్తోత్రం. మన యొక్క సలహాలు ఎలా ఉంటాయంటే మనం పాడేది కాకుండా ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటాం. ఈ దుష్టుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అందుకని రాత్రికాల సమయంలో ఈ 2024లో నీవు అభివృద్ధి చెందాలన్నా, నీవు ప్రారంభించి నీ మంచి పని సఫలం అవ్వాలంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. వాళ్ళు ఇచ్చే సలహాలు నువ్వు తీసుకోకూడదు. ఇస్సాకు దేవుని యొద్దకు వెళ్ళి విచారించి దేవుణ్ణి అడిగి ఆయన చెప్పిన ప్రకారం చేశాడు. పాపుల దగ్గరికి వెళ్తే పాప సంబంధమైన ఆలోచనలు చెప్తారండి. అందుకని రాత్రికాల సమయంలో ప్రియులారా, మనందరి జీవితాల్లో దుష్టుడిచ్చే ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ప్రజలను ఆవహించి వాళ్ళ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని మనం గ్రహించాల. రాజుగారు ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఏదంటే అదే. ఈయనకి రాజుగారికి కొన్ని వేల ఎకరాల పొలం ఉంది, పేదోడికి 1 ఎకరమే ఉంది. రాజుగారికి ఆ పేదోడికి ఎకరం మీద కన్నుబడింది. ఇక వెళ్ళాడు. వెళ్ళి అరే ఈ పంట ఈ చేను బాగుందిరా, ఆ చేను నాకు ఇవ్వరా అంటే అప్పుడు అతను అంటాడు, అయ్యా ఈ పొలం మా పూర్వీకులు మాకు ఇచ్చింది, కాబట్టి ఈ ఆస్తిని మాత్రం మీకు ఇవ్వము, ఇది మా గుర్తింపుగా మా తాతల ముత్తాతల నుండి వస్తున్నటువంటి వారసత్వపు ఆస్తి, ఇది మీకు ఇవ్వమయ్యా, దయచేసి అడగమాకంటే ముఖం మార్చుకొని ఇంటికి వచ్చి అలిగాడండి. అన్నం తింట్లా, మంచినీళ్ళు ఆగట్లా, మౌనంగా ఉంటున్నాడు, ముఖం వికారం చేసుకున్నాడు. ఈలోపు అమ్మగారు వచ్చింది. ఏందండి అన్నం తింటలేదు, మంచినీళ్ళు తాగట్లేదు, ముఖం వికారం చేసుకున్నా, రోజు హ్యాపీగా ఉండేవాడివి, ఏమైంది ఈరోజు నీకు అని అంటే చెప్తున్నాడు. ఇది ఏం లేదు, ఆడున్నాడు చూడు, వాడికి ఎకరం పొలం ఉంది కదా, ఆ పొలాన్ని అడిగాను,
వాడు కావాలంటే ఇంకోటి ఇస్తానని చెప్పా. వాడు అంతమంది ముందు నన్ను నా పరువు తీసింది కాక ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. ఓ ఇంతేనా నువ్వు, దీనికే నువ్వు బాధపడుతున్నా, అసలు అధికారం మన చేతిలో ఉంది తెలుసా అని చెప్పేసేసి అతన్ని చంపించి అతని పొలాన్ని ఆక్రమించుకొని, చూడండి తన భర్తకి ఏ ఆలోచన చెప్తుందో, దుష్ట ఆలోచన. ఆ పేదోడిని చంపేపిద్దాము, ఆ పొలాన్ని ఆక్రమించుకుందాము అన్నట్లు ఆలోచన చెప్పినప్పుడు రాజుగారు దానికి అంగీకరించాడు. నిజమే, ఆ పేదోడి దగ్గరికి వెళ్ళి వాడిని కొట్టి దొంగ సాక్ష్యాలు పలికించి ప్రజలందరి ఎదుట వీళ్ళు నిర్దోషులుగా తేలారు. అంటే దొంగ సాక్ష్యాలు చెప్పించారు కదా. అప్పుడు దేవుడు అంటున్న మాట, అదిగో అతడు పేదవాడిని మీరు చంపారు కదా, మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పేసి అన్నాడండి. అంటే చూడండి ప్రియులారా, ఒక దుష్ట ఆలోచన రాజుగారి యొక్క జీవితంలో ఎంత పతనాన్ని తీసుకొచ్చిందో. ఆ స్త్రీ ఇచ్చినటువంటి, తన భార్య ఇచ్చినటువంటి ఆ సలహాని బట్టి అతను ఫాలో అయ్యాడు. చివరికి తన రాజ్యం కొలాప్స్ అయిపోయింది. ఉన్న మంచి పేరు కూడా అతనికి పోయింది. అదే కనుక ఆ సమయంలో రాజుగారు ఆలోచన చేశారా, ఎందుకులే మనకు కొన్ని వేల ఎకరాల పొలం ఉంది కదా, వాడిది ఎందుకులే, పోనీ బ్రతకని ఎందుకులే అని అనుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చివరికి వాళ్ళ యొక్క రక్తాన్ని కుక్కలు నాకేదాకా వచ్చిందండి. అంత చావు వచ్చింది వాళ్ళకి. ప్రియులారు, అందుకని కొన్ని సార్లు ఈ దుష్టులు ఇచ్చే ఆలోచన చొప్పున మనం ఆ ఆలోచన మనం ఫాలో అవటం వలన మన జీవితంలో నష్టాన్ని మనం తీసుకొని వస్తాం, నష్టానికి గురవుతాం. ఈ రాత్రి ఆలోచన చేయండి, ఎందుకు మన కార్యాలు సఫలం కావట్లేదంటే దుష్టుడిచ్చే ఆలోచన చొప్పున మనం నడుస్తున్నాం కాబట్టే మన యొక్క కార్యాలు సఫలం కావట్లేదు. రెండవది గనక మనం చూస్తే, పాపుల మార్గమున నిలవద్దు. ఎక్కడ నిలవద్దండి? ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, యవనస్తుడు బాప్తిసం పొందాడు, చాలా పద్ధతిగా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. బాప్తిసం తీసుకునేటప్పుడు అతనుకున్న పేరు కూడా మార్చబడింది. అతని పేరు ఇప్పుడు ఏం పెట్టారు తెలుసా? స్టెఫెన్ అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? అంతకుముందు పుల్లారావు, ఇప్పుడు స్టెఫెన్. ఒకసారి ఇతను బైబిల్ పట్టుకొని ప్రార్థనా మందిరానికి వస్తూ ఉంటుంటే వాళ్ళ పాత స్నేహితులు ఆడ కూర్చొని పేకాట ఆడుతూ ఉన్నారు. నలుగురు కలిసి పేకాట ఆడుతుంటే ఈయన బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు స్టెఫెన్ గారు. అందులో ఉన్న వాళ్ళ ప్రాణ స్నేహితుడు అంటాడు, అరే పుల్లారావు, అరే పుల్లారావు అని కేకలేస్తుంటే పక్కనోడు అంటాడు, అరే వాడి పేరు పుల్లారావు కాదురా, ఇప్పుడు స్టెఫెను. వాడు పుల్లారావు అంటే పలకడు, స్టెఫెన్ అంటేనే పలికేది అనగానే అవునా అని అనగానే స్టెఫెన్ అని కేకేశారు. అప్పుడు ఇటు తిరిగి చూశాడు, ఏందిరా అని. ఏం లేదులే, మమ్మల్ని మర్చిపోయావు కదా నువ్వు, మేము గుర్తులేవులే నీకు. అది కాదులేరా, నేను మారు మనసు పొంది దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నన్ను అపార్థం చేసుకోమాకండి, నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను అని అంటే సరేలని చెప్పేసి అనుకున్నారు, వెళ్ళిపోయాడు. అట్లా రోజులు గడిచే కొలది వీళ్ళు అక్కడే కూర్చొని వీడు వెళ్తూ ఉంటుంటే వాడిని పిలుస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. ఒకరోజు ఎట్లానే సరే ఏందని చెప్పేసి వెళ్ళాడు, నిలబడి చూస్తున్నాడు. చూస్తూ ఉన్నాడు. వాళ్ళ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే పేక ముక్క సరిగ్గా వేయట్లేదంట. వీడు పైన నిలబడి అంటాడు, రేయ్ అట కాదురా, అది తీసుకో, ఆ ప్యాక్ తీసుకో, అది కాదు ఈ ప్యాక్ తీసుకో అని చెప్పేసి అంటా ఉన్నాడు. అని 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 అది నీకు ఆట రావట్లేదు, నువ్వు లేచి నువ్వు పక్కరారా అని చెప్పేసి వీడు కూర్చున్నాడు. ఎవరో పుల్లారావు, బాప్తిసం తీసుకున్నటువంటి పుల్లారావు స్టెఫెన్గా మార్చబడిన ఈ వ్యక్తి పాపుల మార్గంలో నిలిచే కాలే ఇప్పుడు ఇతను కూడా ఏమైపోయాడు, గుంపులో కలిసిపోయాడు. అందుకనే మన కార్యాలు సఫలం కావట్లా. ఉంటే దేవుళ్ళన్నా ఉండు, లేదా లోకంలోనైనా ఉండు. ఎందుకు రెండు పడవల మధ్య కాల్లో ఇటు చిందులేస్తావు, ఇటు డ్యాన్సులు వేస్తావు, ఇటేమో స్తోత్రం అంట. అవసరమా మనకి? ఏదైనా ఒకటే, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. ఇటు దేవుని ప్రజలు, దేవుని ఉపదేశం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, అటు లోకస్తులు నిన్ను ఉమ్మేస్తారు. ఎందుకు ఈ జీవితం?
ఆల్రెడీ ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నవి కాదనుకొని దేవుని యొద్దకు వచ్చాం. పవిత్రంగా బతుకు, వాటన్నిటిని విడిచిపెట్టేశావు కదా, మరలా ఎందుకు? అందుకనే తిమోతితో దైవజనుడు అంటున్నాడు, పరుల పాపములు నీవు పాలిభాగస్తుడివి అవద్దో. పాపం నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, టెంప్టేషన్కు గురి చేస్తూ ఉంటుంది ఈ లోకం. అయినా కానీ ఇంద్రియ నిగ్రహము కలిగి మన జీవితాలని, మన భక్తిని మనం కాపాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనము మంచి పనులను ప్రారంభిస్తున్నా, ఎందుకు మన కార్యాలు సఫలం కావట్లేదు అంటే దుష్టుడిచ్చే ఆలోచన చొప్పున నడుస్తున్నాము, పాపుల మార్గంలో నిలుస్తున్నాము. కాబట్టే మన వ్యక్తిగత జీవితంలో దేవుని ద్వారా మనము కార్యాలను చూడలేకపోతున్నాం. మూడోదిగా అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు. వీళ్ళు ఎవరంటండి? మూడో గుంపు అపహాసకులు. అరే వాడికి కళ్ళు సరిగ్గా ఒక కన్ను కనబడితే ఒక కన్ను కనబడదు. ఆయన జుట్టేంద్ర ఎర్రగా ఉంది, ఆయన జుట్టేంద్ర నల్లగా ఉంది, ఆయన జుట్టేంద్ర తెల్లగా ఉంది, చెవులేంది ఒక చెవు పెద్దగా ఉంది, ఒక చెవు కిందగా ఉంది, ఆ పళ్ళేంది ఎత్తుకుండే, ఆ కాలేంది వంకరగా ఉంది. అపహాసకులు వీళ్ళు. వాడు గుడ్డోడ్రా, వాడు మోగోడ్రా, వాడు చెవిటోడ్రా, వాడు కాళ్ళు లేనోడ్రా. అపహాసకులు, ప్రజల అవయవాల లోపాలను బట్టి హేళన చేసే ప్రజలు వీళ్ళు. ఇటువంటి వారిలో కూడా మనము ఏకీభవించకూడదు, వారితో కూర్చోకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీ సహోదరుని వ్యర్థుడా అని అనకూడదు. నీ సహోదరుని నువ్వేమనకూడదు? వ్యర్థుడా, వ్యర్థుడా అని అనకూడదండి, వ్యర్థుడా అనకూడదు. అంటే ప్రతి వ్యక్తిని మనం గౌరవించాలి. వాడు ధనికుడైనా పేదోడైనా ఎవరైనా కావచ్చు, ఇతడు మనిషి, ఇతడు మనలాంటి మానవుడు అని మనం గుర్తించి గౌరవించాలి. ఏ వ్యక్తిని మనం తృణీకరించకూడదు. అవయవాల లోపాన్ని బట్టో, వారికి ఉన్న ఆస్తులను బట్టో, ఆస్తి లేని స్థితిలోని బట్టో మనం ఎవరిని హేళన చేయకూడదు, ఎవరిని అపహాస్యము చేయకూడదు. అందుకనే మన జీవితాలలో దేవుని ద్వారా మన కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు మన కార్యాలు సఫలం కావట్లేదంటే అపహాసకుల మధ్యలో కూర్చొని నువ్వు కూడా అపహాస్యం చేస్తున్నావు. వారికి ఉన్నటువంటి లోపాలను బట్టో, బలహీనతలను బట్టో, వ్యాధులను బట్టో వాళ్ళని ఏం చేస్తున్నాం? మనం అపహాస్యం చేస్తున్నాం. ఆ అక్క అలా ఉందరా, ఈ అక్క ఎలా ఉంది, ఆ అక్క సరిగ్గా పాఠం పాడలేదు, ఈ అక్క సరిగ్గా. ఎందుకండి ఇదంతా అవసరమా? ఎవరిని మనం హేళన చేయకూడదు, హేళన చేసే గుంపులో మనం ఉండకూడదు, ఆ లిస్టులో మన పేరు ఉండకూడదు. అంతే. ప్రతి వ్యక్తిని మనం గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఆలోచించండి, రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట, అతడు చేయునదంతయు సఫలమగును. నీవు ఏ పనిని ప్రారంభించినా ఆ పని సఫలమవ్వాలంటే పాపుల మార్గంలో నిలవద్దు, దుష్టుడిచ్చే ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. కూర్చుంటే, నిలబడితే, ఆలోచనలు ఫాలో అయితే నీకే నష్టం, నీవే దెబ్బతింటావు. నువ్వు పడిపోయిన స్థితి లేచే స్థలికి నీ ఏజ్ కూడా అయిపోయింది. అరే వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. అందుకని చాలా జాగ్రత్త కలిగి ఈ లోకములో ఆచితూచి మనం అడుగులు వేస్తూ ఉండాలి. మన పవిత్రతను కాపాడుకుంటూ, వాక్యానుసారంగా మన జీవితాలు ఉన్నాయా లేవని సరిచేసుకుంటూ, ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ మనం ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ కింద వచనాల్లో గనక మనం చదివితే,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించువారు ధన్యులు. అప్పుడు అతడు చేయునదంతయు, అగో మొదటిగా ఆ 3 లిస్టులు ఉన్నాయి కదా, దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసకులు, వీటిని మనం విడిచిపెట్టి ఏం చేయాలి తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమును మనము చదవాలా. చదివినది ఏమి చేయాలా? ధ్యానించాలి. ఈ ధర్మశాస్త్రం, ఈ దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఆ వాక్యాన్ని ధ్యానించి వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఇలా చేస్తారో అప్పుడు వాళ్ళు చేసేదంతా సఫలమవుతుంది. అందుకనే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని ఆ ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేలీలను దేవుడు విడిపించి ఆ అరణ్యములో వారిని నడిపిస్తున్నప్పుడు మోషే ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగించాడు. ఇజ్రాయేలులు వాళ్ళ కనులారా దేవుని కార్యాలను చూశారు. వాళ్ళు మోషే చనిపోయిన తరువాత మోషే కుమారులు సేవకులు అవ్వాల, మోషే కుమారులు ఇజ్రాయేలులకి నాయకులు అవ్వాల. మరెవరు? మోషేకి పరిచర్య చేసినటువంటి వ్యక్తి యెహోషువ దేవుని దృష్టికి నమ్మకస్తునిగా ఉన్నాడు. మోషే చనిపోయిన తదుపరి యెహోషువను దేవుడు ఇజ్రాయేలీలకి నాయకునిగా చేశాడు. అప్పుడు అంటాడు దేవుడు, ఇదిగో నా సన్నిధిలో నువ్వు నిందారహితునిగా ఉంటూ నడుచుకుంటూ కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు త్రొట్టెల్లొద్దో, దివారాత్రములు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి బోధించు అని యెహోషువకి దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు యెహోషువ దేవుని వాక్య ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి మాటను ఇజ్రాయేలీలకు తెలియజేస్తూ ఉండేవాడండి. ఒకసారి యెహోషువ అంటున్న మాట ఏందో తెలుసా? నేనును నా ఇంటి వారుని యెహోవాను సేవించదము. మీతో పనిలే, అవసరంలే. ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా ఉంది? గుండు మీద నీళ్లు పోసినట్టే ఉంది. అవునా కదా? తప్పు చెయ్యకండ్రా బాబు, పద్ధతిగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగి జీవించండి అంటే ఎట్లా ఉన్నాం మన జీవితాలు? చేసిన తప్పే చేసుకుంటూ, చేసిన పొరపాట్లే చేసుకుంటూ, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లుంటున్నాం. ఎదుగుదల లేదు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగట్ల కొంతమందికి. కానీ యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అందుకనే వాక్యంలో రాయబడిన మాట, ఇజ్రాయేలీల చరిత్రలో యెహోషువ నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు యెహోషువ చూశాడు దేవుని ద్వారా. శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు సూర్యుడు అస్తమించే సమయానికి యుద్ధం ఆగిపోవాలా. ఇజ్రాయేలీలు గెలిచే సమయం దగ్గర పడింది. అయితే సూర్యుడు అస్తమించగానే మరలా రేపటి దినాన ప్రారంభించాలి యుద్ధం. ఆ సమయంలో యెహోషువ వెళ్ళిపోయి అలానే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, సూర్యుని ఆపు, చంద్రుని ఆపు అనగానే ఒక్క దినమల్ల సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడంట. స్తోత్రం. అతడు చేయునదంతయు సఫలమగును. అంటే దేవునికి అనుకూలంగా ఉన్నవాళ్ళు, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నవాడు, దేవుని వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడండి. మోషే టైంలో, మోషే పీరియడ్లో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రము 2 భాగాలుగా విభాగించబడింది. కానీ యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది ఎదురొచ్చినప్పుడు ఏకరాశిగా మార్చబడింది. అంటే నీళ్ళన్నీ ఒక కుప్పలాగా వచ్చేసినాయి. ఎంత అద్భుతం అండి! ఇంకా చాలా అనేకమైన అద్భుతాలు లేఖనాల్లో మనం చూడగలుగుతాం. కారణం ఏందో తెలుసా? యెహోషువ ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా కానీ జయం, అపజయమే లేని వ్యక్తి యెహోషువ.
స్తుతుల ద్వారా ఎరికో కోట గోడలు కూలిపోయినాయి. ఎవరి నాయకత్వంలో అంటే యెహోషువ నాయకత్వంలో. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు పట్టింది ఎరికో ప్రాకారాలను కట్టడానికి, కానీ 7 రోజుల్లో కుప్పగూలిపోయినాయండి. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, రథాలు లేవు, చక్రాలు లేవు, ఏమి లేవు. చక్రాలు అంటే తెలియదు కాదు, స్తుతుల ద్వారా మాత్రమే, స్తుతుల ద్వారా మాత్రమే. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మనం చేసే కార్యాలు సఫలం అవ్వాలంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ధన్యులంగా ఉంటాం. అప్పుడు మనము వాడిపోక ఎండిపోక దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉంటాం. మనం చేపట్టే ప్రతి కార్యాన్ని ప్రభు సఫలం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు మన జీవితాల్లో కార్యాలు సఫలం కావట్లేదంటే అదిగో ఈ రాత్రి ప్రభు తన వాక్కు ద్వారా మనకు తెలియజేశాడు. దుష్టుల ఆలోచన చొప్పు నువ్వు నడవద్దు. క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు వేరొకరి ద్వారా ఆలోచనను పొందుకోలేరంట, ఇతడే ఆలోచనలు ఇస్తాడంట. దేవుడే ఇతనికి చెప్పినప్పుడు ఇతడే నడిపించబడతాడు. ఒకళ్ళు నీకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంట. అయితే నీలేముండాలా? దేవుని ఆత్మ నీలో ఉండాలి. కాబట్టి ఆలోచించండి, మనం చేపడుతున్న కార్యము సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి. దుష్టులకు దూరంగా ఉండండి, వారి ఆలోచనలకు దూరంగా ఉండండి. దుష్టుడు ఏం చెప్తాడు? ఆదివారం ప్రార్థన బయలుదేరి వస్తున్నావు, ఏమంటాడు? ఎల్లమాకు, ఈరోజు ఇంటి దగ్గరే ఉండు అంటాడు దుష్టుడు. అవునా కదా? చెప్పడానికి టైం లేదు కాబట్టి కొద్ది చెప్పుకుంటూ వచ్చా, చాలా ఉన్నాయి. అయితే మన జీవితాల్లో మనం ఈ సంవత్సరం మనం ప్రారంభిస్తున్న ప్రతి కార్యాన్ని ప్రభు సఫలపరచును గాక, ప్రభు వర్ధిల్ల చేయును గాక. లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం.